మన ఛానల్లో వచ్చే ప్రతి ఇన్ఫర్మేటివ్ వీడియో నేను అప్లోడ్ చేయగానే ఎటువంటి గ్రూపులో లింక్ పోస్ట్ చేయకుండా మీకు అలర్ట్ రావాలంటే, నోటిఫికేషన్ రావాలంటే ఇక్కడ మనకి రెడ్ కలర్‌లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని, వెంటనే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. ఎవ్రీబడీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన పాఠశాలలో నిర్వహించే ఎస్ఎంసి సభ్యుల ట్రైనింగ్ లేదా మీటింగ్స్ సంబంధించి స్కూల్ అటెండెన్స్ యాప్లో ఏ విధంగా షెడ్యూల్ చేసుకోవాలి, షెడ్యూల్ చేసుకున్న తర్వాత మీటింగ్ నిర్వహించేటప్పుడు ఏ ఫొటోస్ మనం తీసుకుని ఉంచుకోవాలి, వాటిని ఏ విధంగా మీటింగ్ అయిపోయిన తర్వాత అప్లోడ్ చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం. దాని కొరకు మన పాఠశాల యూడైస్ కోడ్తో మన స్కూల్ అటెండెన్స్ యాప్ లాగిన్ కావాలి. లాగిన్ అయిన తర్వాత స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ టైల్ ఉంటుంది కదా, ఆ టైల్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఫస్ట్ ఆప్షన్ ఎస్ఎంసి మెంబర్స్ రిజిస్ట్రేషన్, అది కంప్లీట్ అయిపోయింది ఎప్పుడు. రెండో ఆప్షన్లో షెడ్యూల్ ఎస్ఎంసి మీటింగ్ మీద క్లిక్ చేసి మీటింగ్ షెడ్యూల్ చేయాలి. అది షెడ్యూల్ చేసిన తర్వాత కండక్ట్ ఎస్ఎంసి మీటింగ్లోకి మనం వెళ్ళి ఫొటోస్, ఆ కార్యక్రమం సంబంధించిన డాక్యుమెంట్ అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఇప్పుడు షెడ్యూల్ ఎస్ఎంసి మీటింగ్ మీద క్లిక్ చేసి ఇక్కడ నో డేటా ఫౌండ్ అని వస్తుంది. అక్కడ అంటే ఆల్రెడీ షెడ్యూల్ చేయలేదు కాబట్టి ఇప్పుడు షెడ్యూల్ న్యూ మీటింగ్ అని ఉంటుంది ప్లస్ గుర్తుతో కింద లాస్ట్లో. న్యూ మీటింగ్ మీద క్లిక్ చేసిన తర్వాత డేట్ సెలెక్ట్ చేసుకోవాలి. మనం డేటు సెలెక్ట్ చేసుకుని తర్వాత టైం అనేది కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకుని ఎండ్ టైం కూడా మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఎండ్ టైం మనం ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఎండ్ టైం కూడా ఎంటర్ చేయాలి. ఎండ్ టైం ఎంటర్ చేసేటప్పుడు గమనించుకోండి, మినిమం 120 minutes ఉండేటట్టు, అంటే 2 hours ఉండేటట్టు మనం సెట్ చేసుకోవాలి. తర్వాత సెలెక్ట్ అటెండీస్, ఇక్కడ ఎస్ఎంసి మెంబర్స్ అనమాట మొత్తం ఉంటుంది. కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. తర్వాత యాడ్ మెంబర్, ఇంకెవరన్నా వచ్చినట్లయితే అంటే ఓల్డ్ స్టూడెంట్ కానీ, డోనార్ కానీ, ఎవరన్నా అధికారులు వస్తే అధికారులు కానీ ఇక్కడ యాడ్ మెంబర్ మీద క్లిక్ చేసి నేమ్ ఎంటర్ చేయాలి. తర్వాత డిజిగ్నేషన్ ఎంటర్ చేయాలి. తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. అడ్రస్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేస్తే యాడ్ అయిపోతారు అన్నమాట. తర్వాత ఇంకొకళ్ళని యాడ్ చేయాలంటే యాడ్ మీద క్లిక్ చేయాలి. ఎవరైనా డిలీట్ చేయాలనుకోండి, డిలీట్ మీద క్లిక్ చేస్తే ఆ మెంబర్ డిలీట్ అయిపోతారు. తర్వాత ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి. ప్రొసీడ్ మీద క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ యాడ్ ఎజెండా అని ఉంటుంది. మనం ఇప్పుడు ఇక్కడ యాడ్ ఎజెండా మీద క్లిక్ చేసి మనం ఏవైతే రేపు చర్చించాలనుకుంటున్నామో ఆ ఎజెండా పాయింట్స్ మొత్తం వరుసగా సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫస్ట్ ఇక్కడ పైన యాడ్ ఎజెండా ఉంది కదా, ఈ ప్లస్ యాడ్ ఎజెండా, ఆ యాడ్ ఎజెండా మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఎజెండా వీటిలో మొత్తం వరుసగా సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ హాజరు మరియు విద్యార్థుల నమోదు సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, దాంట్లో సబ్ ఎజెండా విద్యార్థుల హాజరు గురించి అనుకోండి, దాంట్లో టాపిక్ తరచుగా బడి మానేస్తున్న విద్యార్థుల గురించి, పాఠశాలకు విద్యార్థుల హాజరు తీరు, పాఠశాల విద్యార్థుల హాజరు పెంచే ప్రతిపాదనలు, అదర్ ఇఫ్ ఎనీ సెలెక్ట్ చేసుకుంటే మనం అదేంటనేది రాయాల్సి ఉంటుంది. ఇక్కడ తరచుగా బడి మానేస్తున్న విద్యార్థులు సెలెక్ట్ చేసుకున్నాను, ఆల్రెడీ సెలెక్ట్ అయిందనమాట. ఇట్లా మనం టాపిక్స్ సబ్ ఎజెండాను మనకు ముందు ఎజెండా ఐటమ్ సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత సబ్ ఎజెండా సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత టాపిక్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ బయట బిల్లు టాపిక్, పాఠశాల పరిధిలో బయట బిల్లు సమాచారం నమోదు కొరకు, అది ఇక్కడ సేవ్ మీద క్లిక్ చేయగానే ఆ ఎజెండా ఐటమ్ సేవ్ అయిపోతుంది. ఈ విధంగా మనం ఏవైతే సెక్షన్స్ తెలుసుకుంటున్నామో ఇవి ఇక్కడ చూడండి, వీటన్నిటిని నేను కూడా యాడ్ ఎజెండా ఐటెంలో మనకు ఏదైతే మన పాఠశాలకు అనుగుణంగా చర్చించవలసి ఉన్నాయో వాటన్నిటిని నేను యాడ్ చేసేసాను. హాజరు మరియు విద్యార్థుల నమోదు యాడ్ చేసుకున్నాను, దాంట్లో సబ్ ఎజెండా టాపిక్ యాడ్ చేసుకున్నాను, బోధన అభ్యాస అంశాలు, అదేవిధంగా మౌలిక వసతులు, డొక్కా సీతం మధ్యాహ్న భోజన పథకంలో వాటి నాణ్యత, వాటి వివరాల గురించి నేను యాడ్ చేసుకున్నాను. దీంట్లో చూడండి ఏమిటంటే మధ్యాహ్న భోజనం నాణ్యత, రుచి, శుభ్రత గురించి మనకు సబ్ ఎజెండా యాడ్ చేసుకున్నాను అన్నమాట. తర్వాత టాపిక్ కూడా యాడ్ చేసుకున్నాను. అలా కాకుండా మీ పాఠశాలలో అది బాగానే ఉంది, దాని గురించి చర్చించాల్సిన అవసరం లేదనుకోండి, పర్యవేక్షణ గురించి చేసుకోవచ్చు. లేదంటే కిచెన్ గార్డెన్ అండ్ కిచెన్ షెడ్ గురించి మీరు చర్చించాలనుకోండి, అది సెలెక్ట్ చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కటి మనకి యాడ్ ఎజెండా మీద సెలెక్ట్ చేసుకుని, మనకి యాడ్ ఎజెండా మీద క్లిక్ చేసుకుని వీటన్నిటిలో ఏదైతే మనం చర్చించదలుచుకున్నామో వాటన్నిటిని ఒక్కొక్కటి సెలెక్ట్ చేసుకుని దాంట్లో సబ్ ఎజెండా కూడా మనం యాడ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇదిగో ఈ విధంగా చూడండి, ఒక్కొక్కటి నేను ఎజెండా, సబ్ ఎజెండా, టాపిక్, ఎజెండా, సబ్ ఎజెండా, టాపిక్, ఇట్లా నేను మొత్తం సెలెక్ట్ చేసుకుని ఉన్నాను.
పాఠశాల మౌలిక వసతులు, ముఖ్యంగా విధులు, తర్వాత నిధులు, తర్వాత హాజరు, విద్యార్థుల నమోదు, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం, తర్వాత మౌలిక వసతులు, టాయిలెట్స్, త్రాగునీరు, వీటి గురించి మాత్రం ముఖ్యంగా ఉండాల్సి ఉంటుంది. కాబట్టి వాటిల్లో మనకి సబ్ టాపిక్ల వైజ్గా కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు విద్యార్థుల హాజరు నమోదులో ఇక్కడ విద్యార్థుల హాజరు గురించి నేను సెలెక్ట్ చేసుకుని టాపిక్లో తరచుగా బడి మానేస్తున్న విద్యార్థుల గురించి నేను సెలెక్ట్ చేసుకున్నాను. అలా కాకుండా దీంట్లోనే విద్యార్థుల హాజరు పెంచే ప్రతిపాదనలు మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. దాని గురించి మనం చర్చించవచ్చు. అంటే దేనికైతే మనం డాక్యుమెంటేషన్ రెడీ చేసుకుంటామో, ఏదైతే మనం మన పాఠశాలకు అనుగుణంగా మనం చర్చించాలనుకుంటున్నామో వాటిని మొత్తం ఎజెండా ఐటమ్స్ యాడ్ చేయాలన్నమాట. యాడ్ చేసిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. ఆ తర్వాత మనం మూడో టైల్ అయిన మీటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మూడో టైల్ అయిన మనం ఫోటోగ్రాఫ్స్ అన్ని ఏవేవి అప్లోడ్ చేసుకోవాలనేది చూద్దాం. కండక్ట్ ఎస్ఎంసి మీటింగ్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఆల్రెడీ మనకి షెడ్యూల్ అయ్యి ఉంది కదా, ఆ షెడ్యూల్ అయిన మీటింగ్ మనకి ఓపెన్ అవటం జరుగుతుంది. ఇక్కడ దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ప్రస్తుత అజెండా అంశాలు ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. ఏవైతే అజెండా మనం ఐటమ్స్ సెలెక్ట్ చేసుకున్నామో అజెండా 1, 2, 3, 4 మొత్తం వస్తాయి. వాటన్నిటికీ మనం రెజల్యూషన్ సెలెక్ట్ చేసుకోవాలి. అది మీటింగ్లో తీర్మానించడమైనది అయితే తీర్మానించడమైనది, వాయిదా వేయబడిందంటే వాయిదా వేయబడింది అనేది మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతి ఎజెండా ఐటమ్కి అనమాట. ఎన్ని ఎజెండా ఐటమ్స్ మనం మీటింగ్ షెడ్యూల్ చేసేటప్పుడు ఎన్ని ఎజెండా ఐటమ్స్ మనం సెలెక్ట్ చేసుకున్నామో అన్నిటికీ అనమాట. సెలెక్ట్ చేసిన తర్వాత రిమార్క్స్ రాయాలి. రిమార్క్స్ రాసి ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి. తర్వాత ఎవరైతే ఎస్ఎంసి మెంబర్ సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరినీ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మనకి ఎస్ఎంసి సమావేశ తీర్మానాలు అప్లోడ్ చేయండి అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయగానే మన మొబైల్లోకి వస్తుంది. మన మొబైల్లో ఆ పీడిఎఫ్ కాపీ అనేది ఉంచుకున్నాం కదా, ఆ పీడిఎఫ్ కాపీని మనం సెలెక్ట్ చేసుకుని అప్లోడ్ చేయాలి. తర్వాత ఫొటోస్ అప్లోడ్ చేయాలి. ఏమేమి ఫొటోస్ అప్లోడ్ చేయాలి? ఎస్ఎంసి సభ్యులు పాఠశాల పర్యవేక్షిస్తున్న ఫోటో ఒకటి అప్లోడ్ చేయాలి. ఈ ఫోటో సింబల్ మీద క్లిక్ చేయగానే మనకి క్యామ్ ఓపెన్ అవుతుంది. డైరెక్ట్గా అయితే కెమెరా, లేదంటే గ్యాలరీ సెలెక్ట్ చేసుకుని గ్యాలరీలో నుంచి మనం అప్లోడ్ చేయాలి. తర్వాత కమిటీని ఉద్దేశిస్తూ ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతున్న ఫోటోని అప్లోడ్ చేయాలి. తర్వాత చైర్మన్ ఆర్ వైస్ చైర్మన్ మాట్లాడుతున్న ఫోటో అప్లోడ్ చేయాలి. తర్వాత ఎస్ఎంసి సభ్యుల గ్రూప్ ఫోటో అప్లోడ్ చేయాలి. తర్వాత డిఈఓ కానీ, ఏపీసీ, డివైఓ, ఎంఈఓ, ఎస్పీఓ అధికారులు, సిబ్బంది ఎవరైనా వచ్చినట్లయితే వాళ్ళు మాట్లాడుతున్న ఫోటో అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేస్తే సబ్మిట్ అయిపోతుంది. ఇంతటితో మనకి ఎస్ఎంసి మీటింగ్కి సంబంధించిన మొత్తం కార్యక్రమం అనేది, ఆన్లైన్ వర్క్ అనేది అటెండెన్స్ యాప్లో కంప్లీట్ అయిపోతుంది. ఇంకేమైనా డౌట్లు ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.